మీరు ఇండెక్స్ ఫండ్స్ లో ఎస్ఐపి చేస్తున్నారా? అయితే మీరు 10 లాక్స్ వరకు సేవ్ చేసుకునే ఒక టెక్నిక్ చెప్తాను, వీడియోని సేవ్ చేసుకోండి. జనరల్ గా మనందరం ఎస్ఐపి అనగానే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తామండి. అండ్ ఎవ్రీ మ్యూచువల్ ఫండ్ కి ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది. అంటే ఆ ఫండ్ ని మేనేజ్ చేసే కంపెనీ తీసుకునే ఛార్జ్ అన్నమాట. ఇది జనరల్ గా 0.5 to 1% ఉంటుంది ఇయర్లీ. బట్ మనకి మార్కెట్స్ లో ఈటీఎఫ్ అని కూడా అవైలబుల్ గా ఉంటాయండి. అంటే ఏంటి? ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. సింపుల్ గా చెప్పాలంటే ఇండెక్స్ లో ఏ స్టాక్స్ అయితే ఉంటాయో ఆ అన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే అదే ఈటీఎఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ నిఫ్టీ 50 ఈటీఎఫ్ చూద్దాం. ఇది ఐసిఐసిఐ వాళ్ళు మెయింటైన్ చేసే ఈటీఎఫ్. నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఏ 50 స్టాక్స్ అయితే ఉంటాయో అదే ఎగ్జాక్ట్ 50 స్టాక్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ దాన్నే మనము ఈటీఎఫ్ అంటాం. జస్ట్ లైక్ స్టాక్స్, ఈటీఎఫ్స్ కూడా మార్కెట్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి మార్నింగ్ 9:15 to 3:30 PM వరకు. ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ కూడా చేసేది ఇదేనండి. సేమ్ ఇండెక్స్ లో ఉండే అన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. బట్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్పెన్స్ రేషియో 0.5% to 1% ఉంటే ఈటీఎఫ్స్ ఎక్స్పెన్స్ రేషియో అరౌండ్ 0.2 to 0.3% ఉంటుంది. సో మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే బదులు డైరెక్ట్ గా ఈటీఎఫ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ రన్ లో మీకు చాలా సేవ్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి చేసినట్టే మీ ఈటీఎఫ్స్ కి కూడా మంత్లీ అమౌంట్ అండ్ డేట్ షెడ్యూల్ చేసుకుంటే డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ నుండి అమౌంట్ డిడక్ట్ అయ్యి ఈటీఎఫ్ షేర్స్ మీ డిమాట్ అకౌంట్ లోకి పడతాయి. సో మీరు ఇండెక్స్ ఫండ్స్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ కి బదులుగా ఈటీఎఫ్స్ ని ప్రిఫర్ చేయండి. మీకు చాలా కాస్ట్ తక్కువ అవుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి.